దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయము. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశములో చొరబడి ప్రాకారపురముల ఎదుట దిగి వాటిని లోపర్చుకొన చూచెను. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయనుద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచి పట్టణము బయటనున్న ఊటల నీళ్లను అడ్డవలెనని తలచి తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా వారతనికి సహాయము చేసిరి. బహుజనులు పోగై అష్షూరు రాజులు రానేలా విస్తారమైన జలము వారికి దొరకనేలా అనుకొని ఊటలన్నిటినీ దేశ మధ్యము గుండా పారుచున్న కాలువను అడ్డిరి. మరియు రాజు ధైర్యము తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురముల వరకు దానిని ఎత్తు చేయించి బయట మరి ఒక గోడను కట్టించి దావీదు పట్టణంలో మిల్లో దుర్గమును బాగు చేయించెను. మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను. జనుల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు పోవు రాజవీధిలోనికి వారిని తన యొద్దకు రప్పించి వారిని ఈలాగు హెచ్చరిక చేసెను. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు. అతనికి కలిగియున్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటలయందు నమ్మిక ఉంచిరి. ఇది అయిన తరువాత అష్షూరు రాజైన సన్హెరీబు తన బలగమంతటితో లాకీష్ను ముట్టడి వేయుచుండి యెరూషలేమునకు యూదా రాజైన హిజ్కియా యొద్దకును యెరూషలేమునందున్న యూదా వారందరి యొద్దకును తన సేవకులను పంపి ఈలాగు ప్రకటన చేయించెను. అష్షూరు రాజైన సన్హెరీబు సెలవిచ్చినదేమనగా, దేని నమ్మి మీరు ముట్టడి వేయబడి ఉన్న యెరూషలేములో నిలుచుచున్నారు? కరవు చేతను దాహము చేతను మిమ్మును చంపుటకై మన దేవుడైన యెహోవా అష్షూరు రాజు చేతిలో నుండి మనలను విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును ప్రేరేపించుచున్నాడు గదా. ఆ హిజ్కియా మీరు ఒక్క బలిపీఠం ఎదుట నమస్కరించి దాని మీద ధూపము వేయవలెనని యూదా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి యెహోవా ఉన్నత స్థలములను బలిపీఠములను తీసివేసినవాడు కాడా? నేనును నా పితరులను ఇతర దేశముల జనులకందరికిని ఏమేమి చేసితిమో మీరెరుగరా? ఆ దేశ జనుల దేవతలు వారి దేశములను నా చేతిలో నుండి ఏ మాత్రమైనను రక్షింపచాలి ఉండేనా? మీ దేవుడు మిమ్మును నా చేతిలో నుండి విడిపింపగలడనుకొనుటకు నా పితరులు బొత్తిగా నిర్మూలము చేసిన ఆయా దేశస్థుల సకల దేవతలలోనూ తన జనులను నా చేతిలో నుండి విడిపింపగలిగిన దేవుడు ఒకడైనా ఉండెనా? కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతని నమ్ముకొనకుడి. ఏ జనుల దేవుడైనను ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి గాని నా పితరుల చేతిలో నుండి గాని విడిపింపలేకపోగా మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మును మొదలే విడిపింపలేకపోవును గదా అనెను. అతని సేవకులు దేవుడైన యెహోవా మీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకను పేలాపనలు పేలిరి. అదియుగాక ఇతర దేశముల జనుల దేవతలు తమ జనులను నా చేతిలో నుండి ఏలాగున విడిపింపలేకపోయిరో అలాగున హిజ్కియా సేవించు దేవుడును తన జనులను నా చేతిలో నుండి విడిపింపలేకపోవునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిందించుటకును ఆయన మీద అపవాదములు పలుకుటకును అతడు పత్రికలు వ్రాసి పంపెను. అప్పుడు వారు పట్టణమును పట్టుకొనవలెనన్న యోచనతో ప్రాకారము మీదనున్న యెరూషలేము కాపురస్తులను బెదిరించుటకును నొప్పించుటకును యూదా భాషలో బిగ్గరగా వారితో ఆ మాటలు పలికిరి. మరియు వారు మనుషుల చేతి పని అయిన భూజనుల దేవతల మీద తాము పలికిన దూషణలను యెరూషలేము యొక్క దేవుని మీద కూడాను పలికిరి. రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులనందరినీ సేనా నాయకులను అధికారులను నాశనము చేయగా అష్షూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయెను. అంతటా అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టినవారే అతని అక్కడ కత్తి చేత చంపిరి. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను
యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను, యూదారాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడాయెను. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణదశలో నుండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరచి అతనికి సూచన ఒకటి దయచేసెను. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారి మీదికిని కోపము రాగా హిజ్కియా హృదయ గర్వము విడచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను, రత్నములను, సుగంధ ద్రవ్యములను, రాళ్లను, నానా విధములగు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను. ధాన్యమును, ద్రాక్షరసమును, తైలమును ఉంచుటకు కొట్లను, పలు విధముల పశువులకు శాలలను, మందలకు దొడ్లను కట్టించెను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను, విస్తారమైన గొర్రెల మందలను, పస్ల మందలను అతడు సంపాదించెను. ఈ హిజ్కియా గిహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తను పూనుకొనిన సర్వ ప్రయత్నములయందును వృద్ధి పొందెను. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయములో అతని శోధించి అతని హృదయములోని ఉద్దేశమంతయు తెలుసుకొనవలెనని దేవుడు అతన్ని విడిచిపెట్టెను. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చూపిన భక్తిని గూర్చియు ప్రవక్త అయిన ఆమోజు కుమారుడునగు యెషయాకు కలిగిన దర్శనముల గ్రంథమునందును యూదా ఇశ్రాయేలుల రాజుల గ్రంథమునందును వ్రాయబడి ఉన్నది. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా జనులు దావీదు సంతతి వారి శ్మశాన భూమి యందు కట్టబడిన పై స్థానమునందు అతన్ని పాతిపెట్టిరి. అతడు మరణమొందినప్పుడు యూదా వారందరూ యెరూషలేము కాపురస్తులందరూ అతనికి ఉత్తర క్రియలను ఘనముగా జరిగించిరి. అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయెను.